హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. వీడియోలోకి వెళ్ళే చిన్న అప్డేట్. ప్రజెంట్ మన డిఫెన్స్ డారింగ్ యాప్లో వచ్చేసి ఇండిపెండెన్స్ డే ఆఫర్ అయితే పెట్టడం జరిగింది. అయితే ఈ ఆఫర్ అనేది మనకు ఈరోజు సాయంత్రం వరకు ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగింది. ఎవరైనా కోర్స్ తీసుకోవాలంటే తీసుకోండి. 399 విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ ఇవ్వడం అయితే జరుగుతుంది. అక్కడ మీకు డెమో వీడియోస్ ఉంటే డెమో వీడియో చూడండి. మీకు కంటెంట్ అంటే సబ్జెక్ట్ నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. కేవలం ఈరోజు సాయంత్రం వరకు మాత్రమే పెంచడం అయితే జరిగిందనమాట. ఇక మెయిన్ టాపిక్ నడితే మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి మనకు 2026 ఫస్ట్ బ్యాచ్ సంబంధించినటువంటి ఎయిర్ ఫోర్స్ నాన్ కమాండెంట్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ కోసం చాలామంది అయితే నాకు మెసేజ్ చేశారన్నమాట. బ్రదర్ నోటిఫికేషన్ వస్తే వీడియో చేయండి అని. ఇప్పుడు అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వచ్చింది బ్రదర్. ఎవరికైతే అడ్మిట్ కార్డ్ వస్తుందో వాళ్ళకు 50% మీకు జాబ్ వచ్చినట్టే. ఇక రిమైనింగ్ 50% మీరు అక్కడ ఉన్నటువంటి సెలక్షన్స్లో మీరు సెలెక్ట్ అవుతే మాత్రమే జాబ్ వస్తుంది. మనకి ఈ నోటిఫికేషన్కి ఎవరైతే సెలెక్ట్ అవుతారో అంటే మనకు ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి సికింద్రాబాదు, హైదరాబాదు, అదేవిధంగా బేగంపేట ఎక్కడైతే ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్‌లు ఉన్నాయో అక్కడ మీరు జాబ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. అంటే మన తెలుగు రాష్ట్రాలకు హైదరాబాద్, తెలంగాణ అనమాట. ఇంకోటి మనం వేరే స్టేట్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ నోటిఫికేషన్ వచ్చేసి కేవలం సింపుల్‌గా 10th పాస్ అయినటువంటి ఆంధ్ర అండ్ తెలంగాణ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఏజ్ లిమిట్ ఎంత, క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, అప్లై లాస్ట్ డేట్ ఎప్పుడు, ప్రతిదీ మీకు పిన్ టు పిన్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. కాబట్టి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. చూస్తున్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ వాళ్ళు. అండ్ వీడియోస్ ప్రతి ఒక్క స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అవుతుంది. ప్రతి ఒక్కరు లైక్ చేయండి బ్రదర్. అదేవిధంగా ఎవరైనా కొత్త వాళ్ళు మన వీడియోస్ని చూస్తూ ఉంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఇక మెయిన్ టాపిక్ అడిగితే మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి మనకు అగ్నివీర్ వాయు నాన్ కమాండెంట్ నోటిఫికేషన్ అయితే మనకు 2026 ఫస్ట్ బ్యాచ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట. ఈ నోటిఫికేషన్కి కేవలం ఆఫ్లైన్ ద్వారా మాత్రం అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్లైన్ అంటే ఏం లేదు బ్రదర్, వాళ్ళు ఒక అడ్రస్ ఇచ్చి ఉంటారు. అంటే మనకు చాలా రకాలైనటువంటి అడ్రస్లు అయితే ఇచ్చారు. మనం ఎక్కడైతే అప్లై చేద్దామో ఆ అడ్రస్కి అయితే మనం బై పోస్ట్ ద్వారా పంపించాలి. ఒక అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి వాళ్ళు చెప్పిన డాక్యుమెంట్స్, వాళ్ళు చెప్పిన అడ్రస్కి మనం బై పోస్ట్ ద్వారా పంపిస్తే అదే ఆఫ్లైన్ అప్లికేషన్ అనమాట. అయితే బ్రదర్ మీకు అప్లికేషన్ ప్రాసెస్ కూడా కావాలంటే కింద కామెంట్ అయితే చేయండి. అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలని. అండ్ అదేవిధంగా కామెంట్ చేస్తున్నట్టు ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి బ్రదర్. ఇక టాపిక్ వెళ్ళిపోయినట్టయితే మనకు నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ చూసుకుంటే సెప్టెంబర్ 1, 2025 మనకు ఆల్రెడీ ఆఫ్లైన్ అప్లికేషన్ మనకు స్టార్ట్ అయిపోయింది. మనకు నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ 1వ తేదీలోపు కంపల్సరీ మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఆ డేట్ వరకు అనమాట. అయితే మీకు నోటిఫికేషన్ కానీ అండ్ అప్లికేషన్ ఫామ్ కానీ కావాలంటే కనుక ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్లో మీరు అంటే సెర్చ్ చేశారంటే గూగుల్లోన అక్కడ మీకు రైట్ సైడ్ అగ్నివీర్ వాయు నాన్ కమాండెంట్ అంటే ఒక ట్యాబ్ అయితే ఉంటుంది. అక్కడ క్లిక్ చేశారంటే మీకు నోటిఫికేషన్ ఉంటుంది. అదేవిధంగా అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. అదేవిధంగా మీరు అప్లై చేసినటువంటి గైడ్లైన్స్ కూడా వాళ్ళు ప్రాసెస్ అనేది కూడా వాళ్ళు ఉంటుందన్నమాట. ఒకసారి మీరు అక్కడ దాన్ని క్లిక్ చేసుకొని చెక్ చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియాలో చూసుకుంటే ముందుగా వచ్చేసి ఏజ్ లిమిట్. ఈ నోటిఫికేషన్కి జనవరి 1, 2005 నుండి జూలై 1, 2008 మధ్య డేట్ ఆఫ్ బర్త్ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే మనకు మినిమం వచ్చేసి మనకు మ్యాక్సిమం 21 ఇయర్స్ మాత్రమే ఎలిజిబిలిటీ ఉందన్నమాట. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు మెరిటల్ స్టేటస్ అయితే ఇచ్చాడు. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఎవరైతే ఓన్లీ అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్ వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుందని వాళ్ళు మెన్షన్ చేశారన్నమాట. అంటే కేవలం పెళ్లి కానీ అబ్బాయిలు మాత్రం అప్లై చేసుకోవాలి. బ్రదర్ మరి ఫీమేల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటే ఫీమేల్ వాళ్ళు నాట్ ఎలిజిబుల్. ఒకవేళ వీడియోని ఎవరైతే ఫీమేల్ వాళ్ళు చూస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి. చూసిన తర్వాత మీకు తెలిసినటువంటి మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేదంటే మీ రిలేటివ్స్ కానీ లేదంటే మీ బెస్ట్ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు. ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో వాళ్ళు ఈ వీడియోని వాళ్ళకైతే షేర్ చేయండి అబ్బాయిలకి. ఇక నెక్స్ట్ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, కేవలం 10th పాస్ సరిపోతుంది. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎటువంటి హైయర్ క్వాలిఫికేషన్ కూడా తెలియదని. ఇక్కడ మీరు చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనకు పాస్డ్ 10th క్లాస్ ఆర్ ఈక్వలెంట్ ఏవైతే ఎగ్జామ్ పాస్ అయి ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎటువంటి హైయర్ క్వాలిఫికేషన్ కానీ ఏది కూడా అవసరం అయితే లేదు. ఇక నెక్స్ట్ మనకు మ్యాండేటరీ క్వాలిఫికేషన్ వచ్చేసిందంటే మనకు మెడికల్ సమస్య ఉంటుంది. హైట్ వచ్చేసి కంపల్సరీగా ప్రతి ఒక్క మేల్ వాళ్ళు 152 సెంటీమీటర్ అయితే కంపల్సరీ ఉండాలి. అంతకంటే తక్కువ ఉంటే కనుక నాట్ ఎలిజిబుల్. ఇక చెస్ట్ ఎంత ఉన్నా పర్వాలేదు, బట్ బ్రీతింగ్ తీసుకుంటే మాత్రం 5 సెంటీమీటర్స్ అయితే ఎక్స్పెన్స్ అవ్వాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు వెయిట్ విషయానికి వస్తే మీ హైట్కి మీ ఏజ్కి తగ్గట్టు హైట్ అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్, అదేవిధంగా ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నారో, ఎక్కడ మనం జాబ్ చేయాల్సినటువంటి లొకేషన్, ఎక్కడ జాబ్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. మీకు ఆల్రెడీ చెప్పాను ఆంధ్ర తెలంగాణ వాళ్ళకు మన హైదరాబాద్లో ఏదైతే ఉందో బేగంపేట కానీ సికింద్రాబాద్ కానీ హైదరాబాద్లో కానీ మనకు సెంటర్స్ అయితే ఉన్నాయి కొన్ని ఎయిర్ ఫోర్స్ స్టేషన్లు. అక్కడ మనకి జాబ్ లొకేషన్ కూడా ఉంటుంది, వాళ్ళే మెన్షన్ చేశారు. అయితే మరి ఇక్కడ మీరు చూసుకుంటే ఇవన్నీ కూడా మనకు ప్లేస్ అనమాట, ఎక్కడ వేకెన్సీ భర్తీ చేస్తున్నారు అనేది. ఇప్పుడు బెంగళూరులో వచ్చేసి ఇక్కడ మనకు హాస్పిటాలిటీ, హౌస్ కీపింగ్ ఈ పోస్టులు మనకు భర్తీ చేస్తున్నారు. ఇక్కడ పోస్టుల అడ్రస్ కూడా చూసుకోవచ్చు. అండ్ డ్రాప్ బాక్స్ అంటే మీరు డైరెక్ట్గా వెళ్ళి ఇక్కడ ఈ బాక్స్లో వేస్తే సరిపోతుంది. లేదు బై పోస్ట్ ద్వారా పంపించాలంటే
ఇక్కడ పోస్టల్ అడ్రస్ ఉంది కదా, అక్కడ మీరు దానికి బై పోస్ట్ ద్వారా పంపించాలి. ఇక్కడ బెంగుళూరులో చాలా రకమైనటువంటి అంటే ప్లేస్లు అయితే ఉన్నాయి. న్యూ ఢిల్లీ అని. ఇట్లా ఓవరాల్గా మనకు 122 సంబంధించినటువంటి ప్లేస్లు ఏవైతే ఉన్నాయో ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద 122 సెంటర్స్లోనే మనకు పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తూ ఉన్నారు. అంటే మనకు ఓవరాల్గా మనకు 1000 వేకెన్సీ అని మనకు ఇంక్లూడింగ్ అంటే దగ్గర 1000 వరకు మనకు పోస్ట్ అనేది భర్తీ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది ఈ నోటిఫికేషన్లోన. అయితే మరి ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళకు ఎక్కడ అంటే దగ్గర చూసుకున్నట్లయితే ఇక్కడ 98వ సెంటర్ అవుతుందో హకీంపేటలో వచ్చేసి హాస్పిటాలిటీ హౌస్ కీపింగ్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అండ్ హైదరాబాద్లో కూడా మనకు హాస్పిటాలిటీ హౌస్ కీపింగ్ పోస్ట్ అనమాట. ఇక నెక్స్ట్ మనకు సికింద్రాబాద్కి వచ్చేసి హౌస్ కీపింగ్. ఇక్కడ మీరు 3 సెంటర్లు అంటే తెలంగాణలో ఉన్నటువంటి 3 ఎయిర్ ఫోర్స్ ఏవైతే ఉన్నాయో రిలేటెడ్ అక్కడ మనకు పోస్టులు భర్తీ చేస్తున్నారు. మీరు బై పోస్ట్ ద్వారా పంపించాలి అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి అడ్రస్కి మీరు బై పోస్ట్ ద్వారా పంపించాలి. లేదు మాకు ఇక్కడ ఉన్నటువంటి అడ్రస్ మాకు దగ్గరనే మేమే వెళ్ళి పోస్టులు వేస్తాం అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే అడ్రస్ ఉందో ఈ అడ్రస్లో రాసి మీరు ఆ అడ్రస్కి డైరెక్ట్గా వెళ్ళి ఇవ్వాలన్నమాట. అయితే అప్లికేషన్ ప్రాసెస్ వీడియోలో మీకు క్లారిటీ అయితే ఇస్తాను, ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏంటి అని ప్రతిదీ. ఇక నెక్స్ట్ మనకు ఫైనల్గా వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్. ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేస్తారో వాళ్ళకి సెలక్షన్ వచ్చేసి మనకు ముందుగా ఫేజ్ 1 వచ్చేసి రైట్ అండ్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారన్నమాట. ఈ రైట్ అండ్ టెస్ట్ అనేది ఏ విధంగా ఉంటుందంటే కదా మనకు ఓవరాల్గా మనకు 20 మార్కుల క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. జనరల్ ఇంగ్లీష్ 10th స్టాండర్డ్ నుంచి మనకు 10 క్వశ్చన్లు వస్తే 10 మార్కులకు, అండ్ జనరల్ నాలెడ్జ్ నుంచి 10 క్వశ్చన్లు వస్తే 10 మార్కులకు, ఓవరాల్గా 20 క్వశ్చన్లు వస్తే 20 మార్కులకు. అయితే ప్రతి మనకు ఎగ్జామ్ కానీ ఫిజికల్ టెస్ట్ కానీ మెడికల్ టెస్ట్ కానీ మొత్తం కూడా 1 డే లేదా 2 డేస్ ఈ 1 or 2 డేస్లో కంప్లీట్ అయితే అవుతుంది. కాబట్టి దీనికి ఎవరైతే అప్లై చేసి అడ్మిట్ కార్డ్ వస్తుందో వాళ్ళందరూ కూడా మీరు 1 డే లేదంటే 2 డేస్కి మీరు ప్రిపేర్ అయితే వెళ్ళండి. అదేవిధంగా మీకు సెలక్షన్స్ మొత్తం కూడా ఒకటే రోజు కండక్ట్ అయితే చేస్తారన్నమాట. ఇక నెక్స్ట్ ఎవరైతే ఎగ్జామ్ క్వాలిఫై మళ్ళీ షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి నెక్స్ట్ మనకు ఫేజ్ 2 అయితే ఉంటుంది. ఈ ఫేజ్ 2 వచ్చేసి మనకు ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అనమాట. ఈ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్లో మనకి ముందుగా వచ్చేసి హైట్ అయితే చెక్ చేస్తారు, అంటే సర్టిఫికేట్ చెక్ చేస్తారు, తర్వాత హైట్ చెక్ చేస్తారు. హైట్ చెక్ చేసిన తర్వాత మనకు ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్లో మనకు మళ్ళీ PFT1 అయితే ఉంటుంది. PFT1 వచ్చేసి ఏంటంటే 1.6 కిలోమీటర్స్ రన్నింగ్ని 1600 మీటర్స్ రన్నింగ్ని కేవలం 6 నిమిషాలు 30 సెకండ్స్లో కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు రన్నింగ్ అనేది బాగా ప్రాక్టీస్ చేసుకోండి. రన్నింగ్ ప్రాక్టీస్ అంటే రన్నింగ్ క్వాలిఫై అయిన వాళ్ళకి మళ్ళీ మనకు PFT2 అయితే ఉంటుంది. ఇక్కడ PFT2లో వచ్చేసి ఏంటంటే మనకు 10 పుషప్స్ ఉంటాయి, 1 మినిట్లో కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మనకు 10 సిటప్స్ ఉంటాయి, 1 మినిట్లో కంప్లీట్ చేయాలి. 20 స్క్వాట్స్ ఉంటాయి, 1 మినిట్లో కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మనకు PFT2లో. ఈ PFT2 అయిపోయిన తర్వాత మనకు స్ట్రీమ్ సూటబిలిటీ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. అంటే మనకు సింపుల్గా చెప్పాలంటే మనకు ట్రేడ్ టెస్ట్ లాంటిది. మీరు ఏదైతే ట్రేడ్ అప్లై చేస్తారో ఆ ట్రేడ్కి సంబంధించిన మీకు నాలెడ్జ్ ఉందా లేదా, అంటే వర్క్ ఏంటి దాని గురించి మీకు నాలెడ్జ్ ఉందా లేదా అని మీకు అక్కడ చెక్ చేస్తారన్నమాట. అది ఏ విధంగా ఉంటుంది మొత్తం కూడా మీకు చెప్తాను. అంటే ఈ నోటిఫికేషన్ మనకు నాన్ కమాండెంట్ కదా, దీనిలో మనకు హాస్పిటాలిటీ పోస్టులు భర్తీ చేస్తున్నారు. హాస్పిటాలిటీ అంటే ఏంటంటే ఇక్కడ ఏ విధంగా ఉండాలి మొత్తం కూడా వాళ్ళు మెన్షన్ చేశారు, నోటిఫికేషన్ చూసుకోండి. అండ్ అదేవిధంగా హౌస్ కీపింగ్ అనేది అంటే వర్క్ ఏంటి, ఏ విధంగా ట్రేడ్స్ గురించి అడుగుతాడు అనేది మొత్తం కూడా మనకు నోటిఫికేషన్ వాళ్ళు మెన్షన్ చేశారు, ఒకసారి చూసుకోండి ఇదంతా కూడా. ఈ సూటబిలిటీ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకు ఫేజ్ 4 అయితే ఉంటుంది. ఇది మనకు మెడికల్ టెస్ట్ అనమాట. ఈ మెడికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకు అంటే ఈ మెడికల్ టెస్ట్లో కూడా అన్నీ కూడా చెక్ చేస్తారనమాట. ఈ మెడికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకు ఫైనల్ మెరిట్ లిస్టు. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ మన పేరు ఉందంటే కనుక మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో మనకు నాన్ కమాండెంట్గా మనకు ఉద్యోగం అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎవరైతే తెలంగాణలో ఉన్నటువంటి ఎయిర్ ఫోర్స్ స్టేషన్కి అప్లై చేసుకుంటారో ఆంధ్ర తెలంగాణ వాళ్ళు మన జాబ్ లొకేషన్ కూడా అక్కడనే ఉండడం అయితే జరుగుతుందన్నమాట. అయితే బ్రదర్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు ఎయిర్ ఫోర్స్ అగ్నిపథ్ కింద మనకు భర్తీ చేస్తున్నమాట ఇవంతా కూడా. అంటే అగ్నిపథ్ అంటే లేదు, మనకు 4 years మాత్రమే జాబ్ ఉంటుంది, తర్వాత మనకు ఇంటికైతే రావాల్సి ఉంటుంది. వాటిలో ఉన్న 25% మంది మాత్రమే పర్మనెంట్ అవుతారు, 75% మంది ఇంటికి రావాలి. ఇక్కడ శాలరీ చూసుకుంటే మనకు పర్ మంత్ అంటే ఫస్ట్ ఇయర్ మొత్తం కూడా పర్ మంత్ 30,000 వస్తుంది, సెకండ్ ఇయర్లో వచ్చేసి 33,000 వస్తుంది, థర్డ్ ఇయర్ వచ్చేసి 36,500 అండ్ ఫోర్త్ ఇయర్ వచ్చేసి మనకు 40,000 అయితే వస్తుంది. అయితే మీకు పర్ మంత్ ఇన్ హ్యాండ్ ఎంత వస్తుంది అండ్ ఎంత కట్ అవుతుంది అనేది మీకు మొత్తం కూడా చూసుకున్నట్టయితే మనకు ఓవరాల్గా 4 సంవత్సరాలకి 5,02,000 కట్ అవుతే 5,02,000 అని మనకు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇచ్చి ఓవరాల్గా 10,04,000 అని మనం రిటైర్మెంట్ అయిన తర్వాత మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది ఇచ్చి మనకు పంపించడం అయితే జరుగుతుందన్నమాట. ఇక ఫైనల్గా వచ్చేసింది బ్రదర్ మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి వచ్చినటువంటి అగ్నిపథ్ నాన్ కమాండెంట్ నోటిఫికేషన్ అయితే కంప్లీట్ డీటెయిల్స్ చెప్పాను అనుకుంటాను. మీకు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలంటే కనుక కింద కామెంట్ అయితే చేయండి బ్రదర్ ప్రతి ఒక్కరు కూడా, అండ్ అదేవిధంగా లైక్ చేయండి. ఇక మీకు నోటిఫికేషన్ కావాలంటే వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ చేసి పెడతాను. థ్యాంక్ యూ.